ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో చాలా మందికి కూడా రకరకాల కోరికలు అయితే ఉంటూ ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. బట్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు మన మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. మన మైండ్ సెట్ కావచ్చు, మన బిహేవియర్ కావచ్చు, మన యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటే మనని అట్రాక్ట్ చేయడానికి కావచ్చు, లేదు అంటే మనం అనుకున్న కోరికలు తీరడానికి ఎలా ఉండాలంటారు మేడం? అంటే మనం ఈ విధంగా ఉన్నట్లయితే, అంటే ఇలాగే ఉంటే మనము ఇలాగే అని అంటే మన యొక్క బిహేవియర్ని ఎప్పుడైతే మార్చుకుంటామో, మన యాటిట్యూడ్స్ని మార్చుకుంటామో, ఒక చిన్న పాజిటివ్ థింకింగ్ లైఫ్ని చేంజ్ చేస్తుంది అనమాట. అంటే నువ్వు అనుకున్న దానిని నువ్వు రీచ్ అవ్వాలి అని అంటే దాని మీద నీకు ఉండాల్సినటువంటి పాజిటివిటీ. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు సంపాదించాలని అనుకుంటారు. డబ్బు సంపాదించాలి అని అనుకునే లోపు 100 నెగిటివ్ ఆలోచన చేస్తారు. మనకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఒకవేళ మనం బిజినెస్ పెడితే బిజినెస్ లాస్ అవుతే ఏమవుతుంది, మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వడానికి మనం ఎటువంటి దారిలో వెళ్ళాలి, రైట్లో వెళ్ళాలా, లెఫ్ట్లో వెళ్ళాలా, ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. బట్ వీటన్నిటిని నువ్వు పక్కన పెట్టి నువ్వు అనుకున్న టార్గెట్ వైపు ఒక 1 వీక్ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు అన్నీ పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టండి. ఎప్పుడైతే మన బిహేవియర్ టోటల్గా పాజిటివ్గా మార్చేసుకుంటూ ఉంటామో, మనం ఏదైతే లాస్ అయ్యామో దాన్ని కూడా మనం గెయిన్ చేయొచ్చు. అంటే నెగిటివ్గా ఆలోచించడం వల్ల నువ్వు ఎంత లాస్ అయిపోయావు అనే విషయాన్ని కానీ గమనించినట్లయితే, అంటే ఎప్పుడూ కూడా నేను ఇంత చేయలేనేమో, నేను ఇది పొందలేనేమో, ఇంత డబ్బు సంపాదించలేనేమో, ఈ టార్గెట్ నేను రీచ్ అవ్వలేనేమో, నేను అనుకున్న దానిని నేను రీచ్ అవ్వడానికి నాకు ఎక్కువ టైం పడుతుందేమో, ఇలా అనుకునే బదులు ఒక 1 వీక్ ఛాలెంజ్ చేస్తున్నాను, మీరైనా చేయొచ్చు. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ఎవ్రీథింగ్ పాజిటివ్. మీ ప్రతి మాట కూడా పాజిటివ్గా, ఇవాళ నేను డబ్బును పొందుతున్నాను, ఇవాళ నేను అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేస్తున్నాను, నేను ఎవరినైతే కలవాలనుకున్నానో వాళ్ళని కలుస్తున్నాను, ఏదైతే మాట్లాడాలనుకున్నానో దానిని నిరభ్యంతరంగా మాట్లాడుతున్నాను, నిరభ్యంతరంగా నేను నా వర్క్స్ని కంప్లీట్ చేస్తున్నాను, ఎటువంటి ఇబ్బంది లేకుండా నా వర్క్ని నేను కంప్లీట్ చేసుకున్నాను. అంటే ప్రతి దాంట్లోని కూడా పాజిటివిటీ అనమాట. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఆఫీస్లో ప్రతి ఒక్కరు నాకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, నా వర్క్ని నేను ఇన్ టైం కంప్లీట్ చేస్తున్నాను, ఇన్ టైం నేను ఆఫీస్కి వెళ్తున్నాను. రోజు లేట్ అవ్వచ్చు, మనకి 5 minutes అవ్వచ్చు, 10 minutes, కానీ ఇన్ టైం నేను ఆఫీస్కి రీచ్ అవుతున్నాను. అంటే ప్రతి పనిలోనూ కూడా మనం పాజిటివిటీని వెతుక్కున్నట్లయితే, పాజిటివ్గా చెప్పడం మొదలుపెట్టినట్లయితే మనకు వచ్చే రిజల్ట్ కూడా అంతే పాజిటివ్గా ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే పాజిటివ్గా రెస్పాన్స్ అవుతావో, నీ బాడీలో నీ యొక్క సెల్స్ కూడా పాజిటివ్గా రెస్పాన్స్ అవ్వడానికి నీకు కోఆపరేట్ చేస్తాయి. మీరు ఎప్పుడైతే ఒక్క నెగిటివ్ థింగ్ని మీరు కానీ మైండ్లో పెట్టారు అని అంటే సెల్స్ అన్నీ కూడా దానివైపు వెళ్ళిపోతుంటాయి. అలా కాకుండా మైండ్ సెట్ అంతటినీ కూడా పాజిటివ్గా మార్చుకోండి. నేను డబ్బును సంపాదిస్తాను, వాళ్ళొక్కలే కాదు, వాళ్ళొక్కలే కోటీశ్వర్లు కాదు, మా ఫ్యామిలీలో నేను అందరికన్నా ఎక్కువ సంపాదిస్తాను, ఎక్కువ టార్గెట్ని నేను రీచ్ అవుతాను, నేను ఖచ్చితంగా అనుకున్న టైంకి అనుకున్న డబ్బును సంపాదించగలను, నేను ఏదైతే అనుకుంటున్నానో దానిని నేను సంపాదించగలను. సో ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. నువ్వు ఎప్పుడైతే బిలీవ్ చేస్తావో అప్పుడు పాజిటివిటీ అనేది బయటకు వస్తుంది అనమాట. సో చాలామంది ఏమిటంటే, మేము పాజిటివ్గా మాట్లాడాలంటే మాకు సరౌండింగ్స్ కోఆపరేట్ చేయాలి కదా, మా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. చూడండి, మీరు పాజిటివ్గా ఉన్నంతసేపు కూడా మీ చుట్టూ 100 నెగిటివ్స్ ఉన్నా ఏవి కూడా మనల్ని టచ్ చేయదు. మన బిహేవియర్, మన థింకింగ్, మన ఫీలింగ్స్, మన బిలీవ్ సిస్టము కంప్లీట్ పాజిటివ్తో నిండిపోయినప్పుడు ఎటువంటి నెగిటివ్ కూడా మనల్ని టచ్ చేయలేదు. అన్లెస్ అండ్ అంటిల్ మీలో నెగిటివిటీ ఉన్నంత వరకు ప్లస్ని అట్రాక్ట్ చేస్తుంది కదా. అలా నువ్వు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించటం మానేసి ఎక్కడో నీ దాంట్లోని కొంత నెగిటివిటీని పెట్టుకున్నట్లయితే నెగిటివ్ ఈజీగా నీ దగ్గరికి వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్ వస్తాడు, వచ్చేసి నువ్వు నీ వల్ల కాదులే, నువ్వు చేయలేవు, స్టాప్ చేసేసే అని అంటాడు. ఒకవేళ అదే అనుమానం మీలో కూడా ఉంటే మీరు దానికి అట్రాక్ట్ అవుతారు. వాళ్ళు అలా అన్నారు, కానీ మీరు మాత్రం నేను సాధించగలను, నాలో ఆ నమ్మకం ఉంది, నాలో ఆ సత్తా ఉంది,
నేను సాధించి చూపిస్తాను అని మీరు ఎక్స్ట్రాగా మీరు థింక్ చేసినట్లయితే వాళ్ళది ఏది కూడా మిమ్మల్ని ఎఫెక్ట్ చేయదు. కాబట్టి థింక్ పాజిటివ్గా ఎప్పుడైతే థింక్ చేయటం మొదలు పెడతారో డే 1 నుంచి కూడా మీ రిజల్ట్ అంతా కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఎన్ని నెగిటివ్స్ రానియండి, మనకు కనీసం కాలి గోటిని కూడా టచ్ చేయలేము అనమాట. అది ఎప్పుడు మన కంప్లీట్ మన బాడీ స్ట్రక్చర్ అంతా కూడా పాజిటివ్గా మారిపోయినప్పుడు. మార్నింగ్ లేచినప్పటి నుంచి, ఈరోజు ఫ్రైడే, సాటర్డే, రేపటి నుంచి మొదలు పెట్టండి. ఒక 1 వీక్ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు అన్నీ పాజిటివ్గానే మాట్లాడండి. ఈ రోజు వరకు మీరు మాట్లాడిన నెగిటివ్స్ అన్నిటినీ పాజిటివ్గా మాట్లాడటానికి ట్రై చేయండి. అలా ట్రై చేస్తూ ఉంటే క్రమక్రమేపీ ఏమవుతుందంటే చూసిన ప్రతిదీ కూడా మీకు పాజిటివ్గా కనబడుతుంది. మీకు వచ్చే ప్రతి ఆఫర్ కూడా పాజిటివ్గా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆ పాజిటివిటీని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధపడతారో మీకు వచ్చే రిజల్ట్ కూడా అంతే పాజిటివ్గా ఉంటుంది అన్నమాట. అది డబ్బు కావచ్చు, లైఫ్లో రిలేషన్స్ కావచ్చు, మీ గోల్ ఏదైనా కావచ్చు, ఎనీథింగ్. ఫస్ట్ పాజిటివ్. అందరూ డబ్బును ఆకర్షిస్తున్నారు, ఉన్నతమైన స్థాయికి అంటే వాళ్ళ ఆలోచన అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది. డబ్బు సంపాదించగలము అనేటటువంటి పాజిటివ్నెస్ ఉండబట్టే సంపాదించగలుగుతున్నాడు. వాళ్ళలో ఆ పాజిటివిటీ లేకపోతే ఏమవుతుంది, డబ్బుని వాళ్ళు ఆకర్షించలేరు. డబ్బు ఎప్పుడు పాజిటివ్గా ఉంటేనే మన దగ్గరకు వస్తుంది. అంటే నేను రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పినప్పుడు మాత్రమే డబ్బు నీ దగ్గరికి రావటం జరుగుతుంది. ఇఫ్ ఐ వాజ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ నెగిటివిటీ, ఎక్కడొస్తుంది పాజిటివిటీ ఇందులోకి? ఫిల్ చేయలేదు. సో నేను ఎప్పుడైతే పాజిటివ్తో ఉంటానో, డబ్బు సంపాదించడానికి సిద్ధంగా ఉన్నానో, అవకాశాలు వెతుక్కోవడానికి, అవకాశాలను పొందడానికి సిద్ధంగా ఉన్నానో, అవి యూనివర్స్ నుంచి ఆటోమేటిక్గా మీ దగ్గరికి రావడం జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా పాజిటివ్ స్ట్రక్చర్ని డెవలప్ చేసుకోండి. 100% ఏది అనుకుంటే అది జరుగుతుంది. మీరు అన్ని టెక్నిక్స్ ఉపయోగించడం ఒక ఎత్తు అయితే, పాజిటివ్గా మాట్లాడటం, పాజిటివ్గా థింక్ చేయడం అనేది ఒక ఎత్తు అనమాట. మీరు థింక్ చేసిన ప్రతి పాజిటివ్ని రాసుకోండి. మీరు థింక్ చేసిన ప్రతి నెగిటివ్ని స్ట్రైక్అప్ చేయండి. దానిని పాజిటివ్గా మార్చేసి మీరు రాసుకున్నట్లయితే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. సో మరి ఎవరికైనా కూడా మెడిటేషన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్? సో ఒక 5 days నేను ఒక చిన్న ఆఫర్ ఇస్తున్నాను. ఏంటంటే ఈ 5 days కూడా మీ టోటల్ మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకోవడానికి విత్ సమ్ టెక్నిక్స్, గ్రాటిట్యూడ్తోని, ఫర్గివ్నెస్తోని, వాటర్ గ్లాస్ టెక్నిక్తోని మిమ్మల్ని మీరు కంప్లీట్ పాజిటివ్గా, కంప్లీట్ యువర్ స్ట్రక్చర్ షుడ్ బి చేంజ్ టు పాజిటివ్. అంటే ఒక 5 days నాతో ట్రావెల్ చేయగలను అనుకునే వాళ్ళకి విత్ ఎ సింపుల్ అమౌంట్ ఆఫ్ 555 5 days క్లాస్ని నేను కండక్ట్ చేస్తున్నాను. అది September 1st to September 5th. ఓకే, ఈవినింగ్ 8:30 to 9:20 క్లాస్. సో ఇందులో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అంటే కంప్లీట్గా వాళ్ళ యొక్క మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకోవడం ఎలాగా, అలా పాజిటివ్గా మారడం వలన వాళ్ళకి కలిగే బెనిఫిట్ ఏంటి, వాళ్ళు ఒకరోజు కంప్లీట్గా ఒక వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. ఆ విధంగా మారడానికి ఈ క్లాస్ అనేది ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.